హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే అందుతున్న తాజా వార్త ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కారు లేదా బైక్ కొనుగోలు చేయాలనుకున్న వారికి రవాణా శాఖ ఊరటనిచ్చే వార్తను అందించింది. ఇప్పటి వరకు కొత్త వాహనానికి శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే కొనుగోలుదారులు తప్పనిసరిగా ఆర్టీఓ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే ఈ ఇబ్బందులను తొలగిస్తూ ఇకపై వాహనం ఎక్కడ కొంటే అక్కడే, అంటే షోరూంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసే డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రభుత్వం శనివారం నుంచి అధికారికంగా అమల్లోకి తెచ్చింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ నిర్ణయాన్ని వెల్లడిస్తూ ప్రజలకు రవాణా సేవలను మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నూతన విధానం అమలు కోసం రవాణా శాఖ ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్ పనితీరును ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరీక్షించి విజయం సాధించారు. మాదాపూర్లో నిర్వహించిన ట్రయల్ రన్లో భాగంగా ఒక వాహనానికి షోరూం వద్ద రిజిస్ట్రేషన్ పూర్తి చేసి సర్టిఫికెట్ను అందజేశారు. ఈ ప్రక్రియలో భాగంగా అధికృత డీలర్లు వాహన ఇన్వాయిస్, బీమా పత్రాలు, యజమాని చిరునామా ధృవీకరణ, వాహన ఫోటోలను ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. వీటిని రవాణా శాఖ అధికారులు ఆన్లైన్లోనే పరిశీలించి వెంటనే రిజిస్ట్రేషన్ నంబర్ను కేటాయిస్తారు. ఈ విధానం వల్ల వినియోగదారులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా మధ్యవర్తుల ప్రమేయం, ఆర్టీఓ కార్యాలయాల్లో అవినీతికి అడ్డుకట్ట పడనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ విజయవంతంగా ముగిసిన తర్వాత స్మార్ట్ కార్డు రూపంలో ఉండే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా యజమాని ఇంటికి చేరుకుంటుంది. అవసరమైతే డిజిటల్ కాపీని ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. అయితే ఈ సులభతర రిజిస్ట్రేషన్ సౌకర్యం ప్రస్తుతం కేవలం బైకులు, కార్ల వంటి వ్యక్తిగత వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని, వాణిజ్య వాహనాలకు పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ జరగనుందని అధికారులు స్పష్టం చేశారు.